కోటి గొంతులు, గోకులంలో గోవర్ధన పర్వతంలాగా చేతులు, ఇవన్నీ రావాలి. అద్భుతమైనటువంటి రోజు కార్తీక మాసం, అందున 2వ సోమవారం, అందున చిలుకు ద్వాదశి తులసి కళ్యాణాన్ని మనం ప్రత్యక్షంగా మీరు చేయబోతున్నారు, వీక్షించబోతున్నారు. మీ అందరి ముందు కూడా తులసి మొక్క మరియు బెంగళూరు ఉసిరిక ధాత్రి వృక్షాన్ని, ఉసిరిక చెట్టును కూడా ఇచ్చారమ్మా. ఇక్కడ ఈ యొక్క కోటి దీపోత్సవం ప్రాంగణంలో కోటి దీపోత్సవం ద్వారానే మీ అందరికీ అందజేయబడింది. ప్రతిరోజు పూజా ద్రవ్యాలు కూడా అందిస్తూ ఉన్నాం. ఎవ్వరూ ఏ పూజా ద్రవ్యాన్ని తేనక్కర్లేదు. ఇక్కడ ఇచ్చినటువంటి వస్తువులతో భక్తి ప్రధానంగా చేయండి. అందరూ కూడాను తులసి కళ్యాణాన్ని అందరూ కూడా తిలకిద్దాం, గట్టిగా గోవింద చెబుదాం. తులసీ దామోదర గోవింద 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 గోవింద. ఓం గణానాన్వా గణపతకం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనో శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి శ్రీమహాసరస్వత్యై నమః. జ్ఞానానందమయం దేవో నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. ఓం వేదవాతస్య వర్తనే మురోరుష్వస్య బృహతః వేదాయే అధ్యాసాతే శ్రీ వేద పురుషాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమజనయం తదేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. సానో మంద్రేషమోర్జందుహానాథేనుర్వాగస్మానపదష్టుదైతో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. అందరూ కూడా చేతులు జోడించి మీ ముందున్నటువంటి తులసి వృక్షాన్ని, తులసి మొక్కని, అలాగే ఉసిరిక చెట్టుని, ధాత్రి వృక్షాన్ని నమస్కారం చేయండి. ఆ యొక్క ఉసిరికలో శ్రీమన్నారాయణమూర్తిని తలుచుకోండి, తులసిలో మహాలక్ష్మీదేవిని తలుచుకొని నమస్కారం చేయండి. యశవో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శ్రీమన్నారాయణ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. అరుంధతీ వాసిష్ఠాభ్యాం నమః. మాతాపితృభ్యో నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో నమో నమః. అమ్మ అందరూ కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకొని అందరూ కూడా చెప్పండి అమ్మా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథిదేవో భవ, గురుదేవో భవ. మా కళ్ళు మూసుకొని అందరూ కూడా మనస్సులో ఈ పరమ పవిత్రమైన జన్మనిచ్చిన మీ యొక్క తల్లికి తండ్రికి నమస్కారం చేయండి. అలాగే గురువుగా భావించే పెద్దవాళ్ళకి నమస్కారం చేయండి. ఇష్టమైన దేవతకి మరియు లక్ష్మీనారాయణులు తులసి వృక్షము, ధాత్రి అంటే ఉసిరిక చెట్టుకు నమస్కారం చేయండి. ఓం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో నమో నమః. మాతాపితృదేవత గురుదేవత ఇష్టదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు శుభమస్తు. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. ధోక్షజాయ నమః. నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. उत्तिष्ठन्तो भूतपिशाचाः एते भूमिभारकाः एतेषां विरोधेन ब्रह्मकर्म समारभेत्
దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే ప్రాణాయామే యోగః. వినియోగః. అమ్మ అందరూ కూడా కుడి చేత్తో మీ ముక్కుని పట్టుకోండి, ప్రాణాయామాన్ని చేయండి. 5 మార్లు ఓం అనుకుంటూ ఉండండి. ఓం ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం. అందరూ కూడా నమస్కారం చేయండి. తులసి వృక్షానికి, ఉసిరిక వృక్షానికి, శ్రీమన్నారాయణమూర్తికి మరియు లక్ష్మీదేవికి నమస్కారం చేసి మమ అనుకోండమ్మా. మమ యజమానస్య ఉపాత్తదురతక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః రాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్యప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యప్రదేశే కోటిదీపోత్సవయజ్ఞ ప్రాంగణే శ్రీ తులసీ దామోదర స్వామి దేవతా దివ్యచరణ సన్నిధో కళ్యాణ మంటపే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే ద్వాదశ్యాయాం చిలుకు ద్వాదశ్యాయాం పర్వదినే వాసరః వాసరస్థో ఇందువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్య యజమానస్య. అందరూ కూడా సంకల్పం జరుగుతోందమ్మా. ముందుగా కళ్యాణోత్సవంలో మీ యొక్క గోత్రనామాలు స్మరణ చేయాలి. అందరూ కూడా ఒక్కసారి మీ యొక్క గోత్రాన్ని మనస్సులో స్మరణ చేయండి అమ్మా, తలుచుకోండి. గోత్రస్య. అలాగే మగవారి పేరు, భర్త పేరు చెప్పుకోండి. మగవాళ్ళు వస్తే వాళ్ళ పేరు స్మరణ చేయండి. నామధేయస్య. ధర్మపత్ని, ఆడవాళ్ల పేర్లు స్మరణ చేయండి. ధర్మపత్ని సమేతస్య. పిల్లల పేర్లు, మీ యొక్క కుమారులు పిల్లలు వాళ్ళ పేర్లు స్మరణ చేయండి. పుత్రికస్య సపుత్రస్య. మీ పైన పెద్దవాళ్ల పేర్లు కూడా స్మరణ చేసుకోండి ఒక్కసారి. మమ సహ కుటుంబం అనుకోండమ్మా. అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అస్మిన్ గ్రామేషు స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రానాం నానానామధేయానాం తత్సహ కుటుంబానాం లోక కళ్యాణార్థం సమస్త జన సంతోషకరణార్థం సమస్త అతివృష్టి అనావృష్టి బాధా నివృత్తి ద్వారా సకల సస్య సమృద్ధ్యర్థం అఖండ ధనధాన్యాభివృద్ధ్యర్థం సర్వత్ర దిగ్విజయతా సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మీ స్వరూప తులసీ దేవత శ్రీ శ్రీమన్నారాయణ స్వరూప ధాత్రీ స్వరూప శ్రీమన్నారాయణ దామోదర దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం కార్తీక మాస ఇందువార ద్వాదశి శుభ సమయే దివ్య కళ్యాణోత్సవాఖ్యం కర్మ కరిష్యే. అందరూ కూడా సంకల్పాన్ని చెబుతానమ్మా. గట్టిగా ఎంత కంఠం ఉంటే అంత చెబుతూ ఆ సంకల్పాన్ని చెప్పండి. అందరూ కూడా చెప్పండి అమ్మా. ఓం మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్ష కామమోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ శ్రీ శ్రీ తులసి తులసి శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ధాత్రీ స్వరూప ధాత్రీ స్వరూప దామోదర దేవత దామోదర దేవత సంపూర్ణ సంపూర్ణ అనుగ్రహ అనుగ్రహ ప్రసాద ప్రసాద సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం కోటి దీపోత్సవ కోటి దీపోత్సవ మహాయజ్ఞ మహాయజ్ఞ శుభ సమయే శుభ
సమయే కార్తీక మాస కార్తీక మాస ఇందువార ఇందువార ద్వాదశి శుభ సమయే యథాశక్తి శ్రీ శ్రీ మహాలక్ష్మి స్వరూప తులసి శ్రీమన్నారాయణ స్వరూప ధాత్రి దేవత దివ్య కళ్యాణ మహోత్సవం అహం కరిష్యే. మీరందరూ చేస్తున్నట్టుగానే భావన. అలాగే ఇళ్లలో కూర్చొని టీవీ యందు వీక్షిస్తున్న వీక్షకులు, భక్తి టీవీ వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడాను అక్కడే కూర్చొని కళ్యాణోత్సవాన్ని జరిపించుకోవచ్చు. సంకల్పాన్ని, క్రియలు, గోవిందనామాలన్నీ చెబుతూ ప్రపంచమంతా కూడాను భక్తిమయం అవ్వాలని తదేకమైన సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఒక్కసారి 3 మార్లు గోవిందనామస్మరణ చేసి మనం కళ్యాణోత్సవంలోకి వెళ్దామమ్మా. గోవర్ధన పర్వతాలన్నీ రావాలి ఇక్కడికి. శ్రీ లక్ష్మీ దామోదర గోవింద లక్ష్మీ దామోదర గోవింద. కంఠాలు వినపళ్ళ. గోవర్ధన పర్వతం దగ్గర అక్కడ జడివానలు పడుతూ ఉంటాయి. గోవర్ధనం ఎత్తిన దగ్గర మనకు వర్షాన్ని ఆపేశాడు భగవంతుడు, తల్లులంతా ఇబ్బంది పడొద్దని. మనం గోవింద నామస్మరణ ఇంకా గట్టిగా చెప్పాలి. గోవింద లక్ష్మీనారాయణ గోవింద, తులసీమాత గోవింద. మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ముందుగా గణపతిని ప్రార్థన చేసుకోండి అమ్మ మనస్సులో. ఓం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనో. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం గం గణపతయే నమః మహాగణాధిపతయే నమః. సర్వోపచార పూజాం ప్రార్థన పూర్వక నమస్కారాం సమర్పయామి. యేషాం పర్వదిన శుభ సమయే శ్రీ తులసీ సమేత శ్రీమన్నారాయణ స్వరూప దివ్య కళ్యాణ తులసీ కళ్యాణోత్సవాఖ్యం కర్మ కరిష్యే इति संकल्प्य येषां प्रथमतः श्री लक्ष्मीनारायण स्वामी देवता प्रीत्यर्थो अनुवहादि शाकुनादि मंत्रैः वाचयित्वा अम्मा स्वामी वारिनि పెళ్లి కొడుకులాగా అలంకరించి కళ్యాణ మండపంలోకి తీసుకువచ్చే ముందు శాకున మంత్రాలని వేద మంత్రంతో మనం స్వామివారు వేంచేస్తూ ఉన్నారు. కళ్యాణ మండపంలోకి అందరూ కూడా చేతులు పైకెత్తి మంగళ వాయిద్యాలు మోగిస్తూ మనం స్వాగతం పలకాలి. వేద మంత్రాలు. ఓం అనుహవంబరి హవంబరి వాదం పరిక్షవం దుస్వప్నం దురిదితం తద్విషద్యోతిషామ్యహో అనుహోదం పరిహోదగుం శకునేర్యదశాకునో వృషస్య సుతమక్షయాదర్భిషద్యోతిషామ్యహో ఆరాత్తే అగ్నిరస్పారాత్ పరశురస్తుతే నివాతే స్వాభివరుజదస్వస్తితే స్తు వనస్పతే స్వస్తి మేస్తు వనస్పతే నమః శగత్సదే రుద్రాయ నమో రుద్రాయ జగృత్సదే గోష్ఠమది నమస్తే అస్తు మామాహి గుంసే సిగసినది వజ్రో నమస్తే అస్తు మామాహి గుంసీ ఉద్గాదేవ శకునే సామగాయసి బ్రహ్మపుత్రైవ శవనేషు శకుంసతి స్వస్తి శకునే అస్తు ప్రదిన సుమన భవ. లక్ష్మీనారాయణ స్వరూపవరా ఇదం విష్ణుర్విచక్రమే సమోఢమస్య భాగం సురే రాత్రి స్వరూప శ్రీమన్నారాయణ స్వామినే నమః. ఇదమావాహనో ఇదం విష్ణుర్విచక్రమే సమోఢమస్య భాగం సురే రాత్రి శ్రీమన్నారాయణ స్వరూపః ఇదమాసనో సుఖాసనో ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదేవదో సమోఢమస్య భాగం సురే ఇదం పాద్యం సుపాద్యం. అమ్మ స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా ధాత్రి స్వరూపంలో ఉన్న శ్రీమన్నారాయణమూర్తికి పాద ప్రక్షాళన జరుగుతోందమ్మా. ఆ యొక్క ఘట్టాన్ని కళ్ళారా వీక్షించండి. మన భక్తి టీవీ, ఎన్టీవీ తదితర ఆ వీక్షకులంతా కూడా ఇంటి యందే నామస్మరణ, నారాయణ నామస్మరణ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క కళ్యాణాన్ని, ఈ రోజు తులసి కళ్యాణం వీక్షిస్తే పరిపూర్ణమైన పుణ్యం కలుగుతుందమ్మా. ఓం ఇదం పాద్యం సుపాద్యం నమోస్మరంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః.
विष्णुर्विचक्रमे त्रेधानि देवतो समूढमस्य वागुंसुरे इदं पाद्यं सुवाद्यं अमीगन्धाः కాళ్ళు కడిగి పసుపు రాసి పారాయణ పెడుతూ ఉన్నారమ్మా. అందరూ తిలకించండి. గంధద్వారా అలంకారార్థా ఇమే అక్షదాః సంతక్షదాః సకలారాధనేశ్వర్జితమస్తు. ఓం యన్మధునో మధవ్యం పరమమన్నాధ్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేన పరమోన్నాదో మధవ్యాసాని. మధుపర్క ప్రాశనం జరుగుతోంది స్వామివారి కళ్యాణోత్సవంలో. మధు అంటే తీయనైనటువంటిది, పర్కము అంటే తాగడానికి వీలైనటువంటి పదార్థం. వివాహ కళ్యాణోత్సవంలో భాగంగా వరుడికి వరుడు తరపు బంధువులందరికీ కూడా తీయని పదార్థాలు ఇస్తూ ఉంటారు. పానకము గట్రా ఇస్తూ ఉంటారు. వివాహంలో ప్రధానంగా కాళ్ళు కడిగిన తర్వాత మధుపర్కాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఆ యొక్క మధుపర్క ప్రాశన జరుగుతోంది. అందరం కూడా గోవింద నామస్మరణతో మధుపర్కాన్ని మీరే స్వయంగా సమర్పించినట్టుగా చెబుదాం. లక్ష్మీనారాయణ గోవింద, లక్ష్మీనారాయణ గోవింద, శ్రీమన్నారాయణ గోవింద, దామోదర గోవింద. అయం మధుపర్కో మధుపర్కో మధుపర్క విచక్రమే త్రేధాని దేవతో సమూఢమస్య వాగంసురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యత యతో ప్రధాని భస్పశే ఇంద్రస్య యుజ్యః సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంత్య సూరయః దివేవ చక్షురా తతో తద్విప్రాతో విపన్యవో జాగృభాగం సస్సమింధతే. మధుపర్క ప్రాశన ముహూర్తస్సు ముహూర్తోస్తు. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, అచ్యుతానంద గోవిందాయ నమః. ఓం యజ్ఞోపవేతాంగ దేవతాయే నమో నమః. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేః ఆయుష్యమధ్యం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవేతం ఫలమస్తు తేజః. ఓం యజ్ఞోపవేతాంగ దేవతాయ నమః. ఆయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆసనం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి. వస్త్రోపవీతార్థే ఆభరణార్థే అక్షదాం సమర్పయామి. యజ్ఞోపవీతార్థాన్ అక్షదాం సమర్పయామి. గంధాది సుగంధ చందన పరిమళ ద్రవ్యాణి సమర్పయామి. సుద్రవ్యాణి సమర్పయామి. సుపుష్పాణి పూజయామి. నానావిధ పరిమళ పత్ర పుష్పార్చన పూజాం సమర్పయామి. ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఋతంత్వా సత్యేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్త్రం దేవదనార్థో అమృతబలాన్ నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, బ్రహ్మణే నమః. మధ్యే మధ్య అమృతపానీయం ఉత్తరాపోషణమస్త ప్రక్షాళన పాద ప్రక్షాళన విషయ శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలాది సర్వోపచార పూజాం సమర్పయామి. అమ్మ స్వామివారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతోందమ్మా. అందరికి కూడాను అలా వీక్షింపజేస్తాము. రెండు చేతులెత్తి ఆ యొక్క యజ్ఞోపవీతాన్ని నమస్కారం చేయండి. మీరే స్వయంగా స్వామివారికి సమర్పించినట్టుగా భావించండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచదు యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచదు యజ్ఞోపవీతం బలమస్తు తేజః. లక్ష్మీనారాయణ గోవింద గోవింద, శ్రీమన్నారాయణ గోవింద గోవింద, దామోదర గోవింద గోవింద. ధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. తస్మై దేవ అధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయత ధ్రువం పర్వత ఇవ విచాజలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అభితిష్ఠ పృతన్యతః అధరే సంతు శత్రవః
ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్ ఇంద్ర ఏనమధిధరత్ ధ్రువేణ హవిషా తస్మై దేవ అధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదే పదో సమూఢమస్య భాగం సురే त्रीणि पदा विचक्रमे विष्णुर्गोप अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा पर्याप्त्या अनन्तरायाय सर्वस्तमतिराष्ट्रवुत्तममहर्भवति स्याप्यै सर्वस्य जित्यै सर्वमेव तेन आप्नोति सर्वं जयति అమ్మ కళ్యాణోత్సవంలో భాగంగా సుముహూర్త సమయానికి దగ్గర పడుతూ ఉన్నాం. అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం. అలాగే ఈరోజే స్వర్ణలక్ష్మి అమ్మవారు కూడాను మన యొక్క ప్రాంగణానికి విచ్చేసి మనందరినీ కూడా ఆశీర్వదించడం, అలాగే మీ అందరికీ కూడాను అటుపక్క చూస్తే ఒక మహామండపాన్ని మనం ఏర్పాటు చేశాం. రేపటి నుంచి ఆ స్వర్ణలక్ష్మి అమ్మవారు ఆ మహామండపంలో వెలుగొందబోతోంది. అద్భుతమైన మండపం. దాన్ని అనేకమైనటువంటి విశేషమైన పువ్వులతో అలంకరించారు తల్లి. కలువ పూలు, కమలా పువ్వులు, గులాబీలు ఇలాంటి వాటన్నిటితో ఇక్కడ నుంచి చూస్తేనే ఎక్కడుంటుంది తెలుసా అలాంటి మహామండపం? 14 లోకముల పైన మహామణిద్వీపం అని మీకు తెలుసు. ఆ మణిద్వీపంతో అలా మణిద్వీపం లాగా కట్టాము. ఆ మణిద్వీపంలో అమ్మవారు కూర్చుంటుంది. రేపు అందరం కూడా ఆ మణిద్వీపంలో అమ్మవారిని దర్శించుకొనబోతున్నాం. ఆ దానికి ఉన్న విశేషం అదమ్మా. మొదటి రోజు నుంచి చాలా మందికి సంశయం ఉంది, ఆ మండపం ఏమిటి? మహామండపం, మణిద్వీప మండపం లాగా చూడండి. అద్భుతమైన ప్రాకారాలు, విశేషమైన పువ్వులతో అద్భుతంగా చేయడం జరిగింది. అలాగే ఇక నుంచి నేను ఆ యొక్క తులసి మొక్కకి ఏం పూజ చేయాలి, ఆ ఉసిరిక మొక్కకి ఏం పూజ చేయాలి చెబుతూ ఉంటాను. ఆ విధంగా చేస్తూ ఉండండి. అందరికీ కూడా పక్కనున్న వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. అందరూ మన కుటుంబ సభ్యులే. ఇక్కడి నుంచే మన ద్వారానే అందరికీ పూజా ద్రవ్యాలు, భక్తి టీవీ, ఎన్టీవీ యాజమాన్యం ద్వారానే పూజా ద్రవ్యాలు కానీ, నూనె కానీ, అగ్గిపెట్ట కానీ అన్ని వస్తువులు ఇస్తారమ్మా. జాగ్రత్తగా చేస్తూ వెళ్ళండి. గోవింద నామస్మరణ చెప్పి కన్యాదానంలోకి వెళ్దాం. మహాలక్ష్మి స్వరూపమైన తులసీదేవిని, శ్రీమన్నారాయణమూర్తి ధాత్రీ స్వరూపమైన శ్రీమన్నారాయణమూర్తికి కన్యాదానం జరుగుతోంది. అది అయ్యేంతసేపు కూడాను ఓం మహాలక్ష్మీ నమః, ఓం నారాయణాయ నమః అనుకుంటూ ఉండాలి. మొత్తం అయ్యాక తులసీమాతని, ఆ వృక్షాన్ని రెండు ముట్టుకొని నమస్కారం చేయాలి. లక్ష్మీనారాయణ గోవింద, తులసీ దామోదర గోవింద, గోవింద. శ్రీ తులసీ దామోదర కళ్యాణోత్సవాఖ్యే శుభకర్మణే ఆం ఏషాం సుముహూర్త సమయే ఏషాం ప్రథమతః కన్యాదానమహం కరిష్యే. ఓం శ్రీ అస్యదే శ్రీమదాదేవదేవస్య సచ్చిదానంద విగ్రహస్య అనంతకోటి సూర్యప్రభాసమేతస్య శ్రీ శ్రీమన్నారాయణస్య అధానందవీర్యస్య శ్రీమదానారాయణస్య అచింత్య మహాజలోఘవస్యే మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్తప్రతిభాదంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావరణైరావృతే अस्मिन् महति ब्रह्माण्डकण्डयोर्मध्ये आधारशक्ति श्रीकूर्मवराह वैष्णवानन्दनास्य दक्षकाश्लिग्यजो प्रचण्डादण्डोत्तम्बिते अमरावत्य शोकवती भोगवती सिद्धवती साध्यवती नैनवती गान्धर्ववती लकावत्यादि पुण्यपुरी विराजते. इंद्र अग्नि यम निरुति वरुण वायु कुबेरेशान्याद्यष्टदिक्पालकपालिते लोकालोकाचल वलयिते अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्यतलोकानाम् उपरितले भूर्लोक भवर्लोक सवर्लोक तपोलोक तपोलोक जनालोक सत्यलोकानामित्योर्ध्वमधोभागे महानालायमान फणिराज राज सहस्र फणापण मंडल मंडिते ऐरावत पुंडरीक वामन कुमुदांजन पुष्पदंत सुप्रदीकाख्याष्ट दिग्दंत जुन्नादंडोत्तंबिते गंगा यमुना सरयो नर्मदा गौतमी कृष्णवेणी बेवरदे तुंगभद्रा रेणुका मलापहारी ताम्रवने सरस्वती इत्यादि पुण्यनदीभिर्विराजिते अंगवंग कलिंग काश्मीर काम्भोज सौवीर सौराष्ट्र महाराष्ट्र मगध मालव नेपाल केरल चोल पांचाल गौल मलयाल सिंहल द्रविड़ द्राविड़ कर्नाड नाड पांड्य पुलिंद्रांध्र
హూనదశార్ణ కుక్కురు కురుగాంధార విదర్భ విదేయ బాక్లక బర్బర కేకయ కోసల కుంతల సేవన టెంగన కొంకణ మత్స్యమత్ర పార్శ్వగూర్జవన జ్వాలాంధ్ర సాల్వఛే సింధూవత్యాద అనేక దేశ భయ భాష భూపాల విచిత్రితే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికాది పుణ్యపురి విరాజితే ప్రథమే మాసే ప్రథమే ప్రక్షే ప్రథమే దివసే ఆహని తృతీయే యామే తృతీయే ముహూర్తే అష్టావింశతితమే కృతాదిత్రిశీగేషు యాతే కలియుగే ప్రభో షష్ఠీ సంవత్సరాణాం మధ్యే మన్మథనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీక మాసే శుక్లపక్షే ద్వాదశ్యాయాం చురుకు ద్వాదశ్యాయాం తిథౌ ఇందువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం వన విశేషణ విశిష్టాయాం శుభతిథౌ ఇదానీం అనాద్య విద్యావాసనయా సంసార చక్రేష్మిన్ మహతి నానాయో నిర్జనిత్వా కేనా విభాగ్య విశేషేణ అందరూ కూడా మమ అనుకోండమ్మ మమ జన్మాభ్యాస జన్మ ప్రవృదే దక్షిణ పర్యంతం మనోవాక్కాయ కర్మభిః కన్యానత అజ్ఞానత కృతానాం పాపానాం మహాపాతక ఉపకాపాతకాది నవవిధానాం పాపానాం అపనోదనద్వార శ్రీ పరశ్రీ శ్రీమన్నారాయణ స్వామి దేవత ప్రీత్యర్థం గంగా బాలుకా సప్తరుజమండల పర్యంతం సహస్రావధానే ఏకైక బాలుకా వర్షక్రమేణ సర్వరాష్ట్రమకర సంహిత కాలే శాశ్వత వైకుంఠలోకే నివాసిత్యర్థం తిలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్ సహస్రావధానే ఏకైక దిలాపకర్షక్రమేణ సర్వరాష్ట్రమకర సంహిత కాలే శాశ్వత వైకుంఠలోకే నివాసిత్యర్థం అమ్మ అద్భుతమైనటువంటి మహాసంకల్పం జరుగుతోంది. కన్యాదానంలో ఏం చెబుతోందమ్మా? తిలై సూర్యమండల పర్యంతం. తిలలు అంటే నువ్వులు. ఒక్కొక్క గింజ సూర్యుడి వరకు రాసిపోస్తే అవి ఒక్కొక్క గింజ తీసి పక్కన పెడితే ఎన్ని సంవత్సరాలు పడుతుందో అన్ని సంవత్సరాల పాటు వైకుంఠంలో ఉంటారట. ఈ మంత్రం విన్న కళ్యాణంలో ఈ యొక్క కన్యాదానాన్ని చూసినా మీ కూతురుని ఒక ఆడబిడ్డను కని కన్యాదానం చేసిన ఎంత గొప్పగా చెబుతోందో అంత పవిత్రంగా చేయండి అమ్మా. ఓం యవైశ్చంద్రమండల పర్యంతం కృతరాశేర్ వర్షసహస్రావధానే ఏకైక యవావకర్షక్రమేణ సర్వరాష్ట్రమకర సంహిత కాలే శాశ్వత వైకుంఠలోకే నివాసిత్యర్థం మాసైర్ధ్రువమండల పర్యంతం కృతరాశేర్ వర్షసహస్రావధానే ఏకైక మాసావకర్షక్రమేణ సర్వరాష్ట్రమకర సంహిత కాలే శాశ్వత వైకుంఠలోకే నివాసిత్యర్థం పంచాశద్గప్యోదగాన సంహిత దేశే వృషలోమాభిర్నక్షత్రమండల పర్యంతం కృతరాశేర్ వర్షసహస్రావధానే ఏకైక లోపావకర్షక్రమేణ సర్వరాష్ట్రమకర్షణ సంహిత కాలే శాశ్వత వైకుంఠలోకే నివాసిత్యర్థం. అందరూ కూడా అమ్మ చేతులు పైకెత్తి కన్యాదాన మహాసంకల్పంలోని విశేషమైన మంత్రం చెప్పిస్తాను. మీ అందరూ కన్యాదానం చేసిన పుణ్యం వస్తుంది. గట్టిగా చెప్పాలి, ఒకరికంటే ఒకరి కంఠం. ఎందుకంటే భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఈ యొక్క కంఠం. ఏ యొక్క జీవరాశికి ఈ నామం చెప్పే అవకాశం లేదు. పిల్లికి ఎలకకి లేదు, మనకుంది. ఉండి కూడా చెప్పకపోతే వచ్చే జన్మలో మనం కూడా అవే అయ్యి ఉంటామేమో. అద్భుతమైన పుణ్య కార్యక్రమం చేసే అవకాశం ఉంది. కంఠం ఎంతుంటే అంత. నోరు నవ్వంగా హరికీర్తినుడు వడైన శ్రీమన్నారాయణమూర్తి నామం నోరు నొప్పి పుట్టేటట్టు చెప్పాలట. గట్టిగా చెబుదాం, చేతులు పైకెత్తి చెబుదాం. ఓం మయా సహ దశ పూర్వేషాం దశ అపరేషాం మత్వంశానాం మాతృవంశానాం పితృవంశానాం నరకాది ఉత్తీర్య శాశ్వత వైకుంఠలోక పుణ్యలోక స్వర్గలోక నిత్య నివాస సిద్ధ్యర్థం సాలంకృత సహిరణ్యోదక తులసి కన్యాదానం అహం కరిష్యే. తులసీ దామోదర గోవింద గోవింద. వేదమంత్రంలో చెప్పబడింది, మీతో సహా మీ ముందు 10 తరాలు, మీ వెనక 10 తరాలు కూడా నరకాది ఉత్తీర్య, నరక బాధల నుంచి బయటపడతారు, నరకానికి వెళ్ళరు. శాశ్వత స్వర్గలోకానికి వెళ్తారని వేదం చెబుతోందమ్మా.
ఓం కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యాం విష్ణవేతుభ్యం బ్రహ్మలోకే జిగీషయా కన్యే మాకృతో భూయా కన్యే మే దేవి పార్శ్వయోః కన్యే మే సర్వతో భూయాస్తద్దానాన్ మోక్షమాప్నుయాం విశ్వంభర పంచభూతా సాక్షిణ్యः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యాం పితॄణాం తారణాయ చ కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోయం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయేత్. అమ్మ తులసి అమ్మవారి యొక్క గోత్రనామ ప్రవరలు ఆ శ్రీమన్నారాయణమూర్తి గోత్రనామ ప్రవరలు వస్తున్నాయి. అవి వినినంతనే స్వర్గలోక ప్రాప్తి వస్తుందట. శ్రద్ధగా వినండి, ఎవ్వరు మాట్లాడిచ్చినా మాట్లాడకుండగా. ఓం ముందుగా అమ్మవారి ప్రవరలు వస్తున్నాయి, వినండమ్మా. చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఓం చతుర్వేద శాఖాధ్యాయినీం సౌభాగ్య విశ్వంభరీం నిరాకార సాకార ఆకార ప్రవరాన్విత సౌభాగ్య సగోత్రోద్భవస్య సౌభాగ్య సగోత్రోద్భవీం విశ్వంభర శర్మణోనప్త్రీం రత్నాక శరమణ పౌత్రీం క్షీరాప్తి శరమణ పుత్రీం సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణీం తులసీనామ్నీం వరార్థినీం కన్యాం. మా ఎడం పక్క పట్టు చీరలు కట్టుకుని ఆభరణాలు వేసుకుని నవ్వుతూ సిగ్గులలుతూ కూర్చున్నటువంటి ఆ తులసి అమ్మవారు ఆ పెళ్లి కూతురు యొక్క గోత్రనామట సౌభాగ్య సగోత్రం. అంటే మీ అందరి సౌభాగ్యమే ఆమె గోత్రం అట. అలాగే విశ్వంభరుడి యొక్క మనవరాలుట రత్నాకరుడి యొక్క మనవరాలుట క్షీరాప్తి పాలసముద్రం యొక్క కుమార్తెనట. ఆవిడ పేరేమిటమ్మా అంటే తులసి, మహాలక్ష్మి తులసి అని. అలాగే వరుడి యొక్క గోత్రనామాలు శ్రీమన్నారాయణమూర్తి విందామమ్మా. చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఓం అనంత వేద శాఖాధ్యాయాచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ సాకారత్రయారుషయ్య ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ ఓం ప్రణవస్య నప్త్రే మకారస్య పౌత్రాయ ఉకారస్య పుత్రాయ అకారస్వరూపాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ శ్రీమన్నారాయణ ధాత్రీ స్వరూపాయ కన్యార్థినే వరాయ. ఈ పక్కనున్నటువంటి పెళ్లి కుమారుడి యొక్క గోత్రము అచ్యుత గోత్రమటమ్మా. ముత్తాత గారి పేరు ప్రణవుడు, అంటే ఓంకారం ఆయన యొక్క ముత్తాత, అకారం ఇంకొక తాతగారు, ఉకారం ఆ యొక్క నాయనగారు, ఆయన రూపము అకారం అంటే ఓంకార రూపము. ఆ యొక్క పెళ్లి కుమారుడి పేరు ధాత్రి, అంటే ఉసిరి మొక్కలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తమ్మ. నమస్కారం చేయండి. ఓం చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. చతుర్వేద శాఖాధ్యాయినీం కాశ్యప విశ్వంభరీం కాశ్యపావత్సరణైత్రోత్రయారుషే పురాణ కాశ్యప సగోత్రోద్భవస్య కాశ్యప సగోత్రోద్భవీం చతుర్ముఖ శర్మణో నప్త్రీం మరీచే శర్మణ పౌత్రీం కశ్యప శర్మణ పుత్రీం కాశ్యప సౌభాగ్య సగోత్రోద్భవ సౌభాగ్య సగోత్రోద్భవీం శ్రీ తులసి శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణీం కన్యాం. చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. అనంత వేద శాఖాధ్యాయాచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ సాకారత్రయారుషే పురాణ అచ్యుత గోత్రోద్భవస్య అచ్యుత గోత్రోద్భవాయ ప్రణవస్య నప్త్రే మకారస్య పుత్రాయ ఉకారస్వరూపాయ ఉకారస్య పుత్రాయ అకారస్వరూపాయ శ్రీ మహావిష్ణవే ధాత్రీ స్వరూపాయ శ్రీమన్నారాయణాయ కన్యార్థినే వరాయ. చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. చతుర్వేద శాఖాధ్యాయినీం సౌభాగ్య విశ్వంభరీం నిరాకార సాకార అకార ప్రవరాణ సౌభాగ్య సగోత్రోద్భవీం విశ్వంభర శర్మణో నప్త్రీం రత్నాక శర్మణ పౌత్రీం క్షీరాబ్ది శర్మణ పుత్రీం శ్రీ మహాలక్ష్మీ తులసీనామ్నీం వరార్థినీం కన్యాం. చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. అనంత వేద శాఖాధ్యాయాచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ సకారత్రయారుషయ ప్రవరాణత అచ్యుత గోత్రోద్భవాయ ప్రణవస్య నప్త్రే మకారస్య పుత్ర పౌత్రాయ ఉకారస్య పుత్రాయ అకారస్వరూపాయ మహావిష్ణవే శ్రీమన్నారాయణాయ కన్యార్థినే వరాయ కన్యాం కనక సంపన్నా కనకాభరణైర్యుత దాస్యాం విష్ణువేతుభ్యం బ్రహ్మలోకే జగీషయ కన్యేవ మాకృతో భూయా కన్యే మే దేవి పార్శ్వయోః కన్యే మే సర్వతో భూయాస్తద్దానాన్ మోక్షమాప్నుయాం విశ్వంభర పంచభూతాః సాక్షిణ్యः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ చ కన్యాం సాలంకృతాం సాధ్వీం శీలాయ ధీమతే ప్రయతోయం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయేత్. प्रतिगृह्णामि राजा त्वा वरुणो नयतु देवि दक्षिणेऽग्नये हिरण्यं तेन मृतत्वमस्याम् वयोदात्रे मया मह्यमस्तु प्रतिग्रहीत्रे
क इदं कस्मा अदात् कामः कामाय कामो दाता कामः प्रतिगृहीता कामकं समुद्रमाविश कामेन त्वा प्रतिगृह्णाति कामैतत्ते येषा ते कामदक्षिणा उत्तानस्त्वाङ्गीरतः प्रतिगृह्णातु ఓం లక్ష్మీ దామోదర గోవింద గోవింద కన్యాదాన ముహూర్త సుముహూర్తో అస్తు. అందరూ కూడా తులసి అమ్మవారికి శ్రీమన్నారాయణమూర్తి నమస్కారం చేసుకోండి. ప్రధానమైన ఘట్టాల్లో పాద ప్రక్షాళన కన్యాదానం పూర్తయింది. సుముహూర్తం జరుగుతోందమ్మా. జీలకర్ర బెల్లము ఈ యొక్క పదార్థాన్ని బాగా దంపి, అంటే ఎంత దంపుతూ ఉంటే అంత కలిసిపోతూ ఉంటుంది. మన యొక్క సంసార జీవితంలో భార్యాభర్తలు కూడా ఎన్ని కష్టాలు వచ్చి దంపుతూ ఉంటే అంత గట్టిగా కలిసిపోవాలని దాని అర్థం. అలాగే బెల్లమేమో తీయ తీయగా ఉంటుంది, జీలకర్ర ఏమో కారం కారంగా ఉంటుంది. అలాగే జీవిత గమనంలో కూడాను సుఖ సంతోషాలు రెండూ ఉంటాయిరా అని చెప్పడం. అలాగే ఆయుర్వేద తత్వంలో కూడాను ఆ జీలకర్ర బెల్లాన్ని అలా శిరస్సు పైన ఉంచి అలా నొక్కితే యవ్వనం ఇచ్చేటువంటి శక్తిని అది ఇస్తుందట. వివాహం జరిగే వాళ్ళు యువకులే కదా చేసుకునేవాళ్ళు, యవ్వనం కావాలిగా, వృద్ధులకు చేయంగా. అలాంటి తత్వం. అలాగే సుముహూర్త సమయానికి చాలా నిమిషాల ముందు నిలబడి అక్కడ చూస్తూ వేదమంత్రాలు చదువుతూ సుముహూర్త సమయానికి అలా చెయ్యాలి. ఆ ఘట్టం జరగబోతోంది. ఆ జీలకర్ర బెల్లం మీ అందరికీ కూడా వీక్షణ చేస్తారు. 2 చేతులతో నమస్కారం చెయ్యాలి. అలా చెయ్యగానే ధరిస్తూ ఉన్నప్పుడు గట్టిగా వైకుంఠం కాదు 14 లోకాలు వినపడేట్టు మనం మంగళ వాయిద్యాలు మోగించాలి చెప్పినప్పుడు. ఓం చూర్ణికాని మంగళాష్టకాని చ పఠిత్వా స్వశ్చాది సహస్రానాం ద్విజగురుదైవత్యానాం పురోహూత హుతవహ దండధర నిశావర పాశపాన సమీర వైశ్రవణ శేఖరానాం ఇంద్రాద్యష్టదిక్పాలకానాం యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగ యోగ నిరతానాం వశిష్ఠ బాలకల్య విశ్వామిత్ర వైశంపాయన కాత్యాయన కౌండిన్య గౌతమాంగిరద పరాశర వ్యాస వాల్మీకి శుక చౌనక సనక సనంద్ర సత్కుమార సనత్ సుజాత నారద మార్కండేయ జాబాలి బాధారాయణ కుంభ సంభవ వలస్య సత్య తపోమంతంగ కపిల కన్వాది ముఖ్యమునీనాం అపరిమిత తరుణ కిరణ పరిణిత నిజతును దుర్విభావస్య సకల దేవతా శిరోమణేః శ్రీ తులసీ దామోదరస్య అరుంధతి లోపాముద్రా ద్రౌపది జానకి గౌరీ శ్రీకద్రువ వినదా సావిత్రి సరస్వతి స్వాహా దమయంత్యాది మహావతి వ్రతానాం హరిశ్చంద్రనల పురుకుత్స పురూరవ సగరకార్త వీర్య చక్రవర్తీనాం రామ శిబిరంతి పృథుమరద్భగీరథ గయాంబరేశ మంధాత్సు ృదేవయాతి యయాతి నహుష దిలీపాది షోడశ మహారాజానాం మేరుమంద్ర హిమవంతాది కుల పర్వతానాం చంద్రమందారనందనాదేవనానాం నవగ్రహానాం దశావతారానాం ఏకాదశ రుద్రానాం ద్వాదశాదిత్యానాం త్రయోదశ విశ్వేషాం చతుర్దశ భువనామసూ చతుర్దశ మనూనాం పంచాదశాహుతీనాం షోడశ కళానాం అష్టాదశ పురాణానాం అశ్విన్యాది నక్షత్రానాం ఋగ్యజుస్సామాధర్వణాది విద్యవేదానాం కావ్యనాటకాలంకార వైశేషిక వ్యాకరణ భాట్ట ప్రాభాకర తర్క వేదాంత షట్శాస్త్రానాం వజ్రవైఢూర్యాన్నవర్తధారత పుణ్యస్త్రీ బ్రాహ్మణానాం సుప్రసాదేన యోర్ధసత్యాః ఇక్షుక్షీర దదిగడు దదిగుడ గోరోచనాది మంగళద్రవ్యాని మంగళకరాని భవేయుః తిథివార నక్షత్ర లగ్న హోరాద్రేక నవాంశద్వాశాం చత్రింశాం చత్రింశతం శకానాం నిరంతరమనుకూలాః శుభాః శోభనాః సర్వే గ్రహాః సనక్షత్రాః శుభ ఏకాస్థానా వరదాసు ప్రీతాసు ముహూర్తాసు ప్రసన్నా భవంతు. ఓం విఘ్నేశ్వరో విఘ్నవిధూరకారి నిర్విఘ్నకార్యేషు బలం సుసిద్ధం విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్య వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ తులసీ దామోదర చింతన సావధాన. మా మంగళాష్టకాలు చదువుతూ ఉన్నారు. సుముహూర్తం జరిగే ముందు అన్నీ శుభకరంగానే ఉండాలని. మళ్ళీ ఇంకో మంత్రం వస్తుంది, అదేంటండి సావధాన అంటే ఏమిటి అంటే సావధానంగా ఉండండి. అప్పటిదాకా ఏవేవో కంగారులో ఉంటారు, అందరూ సావధానంగా ఉండండి, ముహూర్తం దగ్గర పడుతోందని ఆ యొక్క మంత్రం యొక్క అర్థం అమ్మా. మీరందరూ కూడా సావధానం అవ్వండి. కళ్యాణం జరుగుతోంది. ఈ జగత్తుకంతా నాయకుడు ఆయన, జగత్తుకంతా తల్లావిడ. ఇంత పెద్ద కళ్యాణోత్సవం సావధానంగా తిలకించండి. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్ర బలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తే ఘ్రియగం స్మరామి. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ తులసీ దామోదర చింతన సావధాన శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగనా సౌందర్య కోమలాంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ తులసీ దామోదర చింతన సావధాన. అందరూ కూడాను జీలకర్ర బెల్లాన్ని ఆ యొక్క పండితుల వారు చూపిస్తారు. 2 చేతులతో నమస్కారం చెయ్యండి. ఆ తరువాత విశేషంగా మంగళ వాయిద్యాలు చెయ్యాలి. అయ్యా మీరు గట్టి మేళం వాయించాలి. ఓం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః పర్వత ఇవ విజాజలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అభితిష్ఠ వృదన్యదః అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృద్రః తిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్ ఇంద్ర ఏనమధీధరతు ధ్రువన్ ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః. తులసీ దామోదర గోవింద ధ్రువం దేవా బృహస్పతిః గోవింద ధ్రువం దైత్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయత గోవింద అయం ముహూర్తస్తు సుప్రతిష్ఠితమస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాన్నపానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. సమస్తా సుఖినో భవంతు. ఏదు శివాపదేభ్యః సమనాః సువర్చాః దేవసోర్దేవకామాస్యో నాశన్నో భవద్విపదే షణ్చతుష్పదే. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తదే పదో సమూఢమస్య భాగం సురే యత్ర ధీరామనథా వాచమక్రద అత్రాసఖాయ సఖ్యాని జాయతే భద్రైష లక్ష్మీర్నిహితాధివాజీ. అభ్యः సంభూత పృథివ్యైరసాచ్ఛ విశ్వకర్మణः సమవర్తదాధి తస్య త్వష్టా విదధద్రూపమేతి అష్టాపదే నవపదే బభూవజే సహస్రాక్షరావరమేభ్యో మన్నేత్రాయ సఖ్యాని జాగతే భద్రైషా లక్ష్మీర్నిహితాధివాజీ. రక్షత్యేకపదే ద్విపదేదా చతుష్పదే అష్టాపదే నవపదే బభూవజే సహస్రాక్షరావరమేభ్యో మన్నే నిర్వాజనేపదే ధీనామభిత్ర్యవతో. మాంగళ్య దేవతాయ నమో నమః. సర్వోపచార పూజాం సమర్పయామి. అమ్మ అందరూ కూడాను శ్రీమన్నారాయణమూర్తి తులసి అమ్మవారి మెడలో చెయ్యబోతున్నటువంటి మాంగళ్యాన్ని అందరికీ వీక్షణ చేస్తామమ్మా. 2 చేతులతో నమస్కారం చెయ్యాలి. వివాహమైన స్త్రీలు మీ మాంగళ్యాన్ని కూడా ఒక్కసారి తీసి అమ్మవారికి అలా చూయించి కళ్ళకద్దుకోవాలి. తరువాత ఫస్ట్ అమ్మవారి యొక్క దర్శనం చేయాలి. అందరూ కూడా ఒక్కసారి నామస్మరణ చెప్పండి. ఓం సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే మాంగళ్యే శివే శివే సర్వార్థ సర్వార్థ సాధికే సాధికే శరణ్యే శరణ్యే త్రయంబికే త్రయంబికే గౌరీ గౌరీ నారాయణి నారాయణి నమోస్తుతే 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 నమోస్తుతే. గట్టి మేళం వాయించాలి. మీ మాంగళ్యాలకు కూడా నమస్కారం చేయండి. ఓం మాంగళ్యం తంతు నానేన లోకరక్షణ హేతునా కంఠే వదామి సుభగే జీవనశతమో ముహూర్తస్సు ముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. తులసీ దామోదర గోవింద గోవింద. ఓం
ध्रुवन्ते राजावरुणो ध्रुवन्देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्चराष्ट्रं धारयतां ध्रुवं ध्रुवम् माङ्गल्यधारणमुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु अक्षतारोपणं कुर्यात् ॐ प्रजापतिस्त्रियां यशः पुष्कयोर्दधात्सवो కామస్య తృప్తిమానందం ముత్యాలందరూ కూడా నమస్కారం చేయండి. తలంబ్రాలు జరగబోతున్న అక్షతారోపణానంతరం కూడా తిలకించండి. మనసశ్చిత్తమాకూతిం వాచః సత్యమసీమహే ఓం హిరణ్యవరుణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానః అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ దుసరాం కాంధోదాం హిరణ్యప్రాకారమాత్రాంతరం తీం తృప్తాం దర్పయం పద్మే స్థితాం పద్మవర్ణం పుష్పయే శ్రియం చంద్రాం ప్రభాతాం యథాజ్వలంతీం శ్రియం లోక్ దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ముచ్యంతే సర్వకిల్బిషాత్ తులస్యారక్షితం సర్వం జగదేతచ్చరాచరం యా వినిర్హంతి పాపం భక్తులకు విజ్ఞప్తి, పల్లకి సేవ ప్రారంభం కాబోతోంది. నిన్న ఎంతైతే చక్కగా ఎవరి స్థలాల్లో వాళ్ళు కూర్చుని ఉన్నారో అదేవిధంగా పల్లకి సేవ జరిగేటప్పుడు ఎవ్వరూ ముందుకు రావద్దమ్మా. మొత్తం ప్రాంగణం అంతా కిక్కిరిస్తుంది. దయచేసి సహకరించగలరు. ఎవ్వరూ కూడా లేచి నిలబడద్దు. వేదిక ముందు భాగంలో ఉన్నవాడు చౌకీల ముందు మంగళాశాసనపరైః పదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృదాయాస్తు మంగళం. ఆనందకర్పూర దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కారం. లక్ష్మీనారాయణ గోవింద గోవింద తులసీ దామోదర గోవింద తులసీదా గోవింద ఆరోపయతి సర్వాణి శ్రేయాంసి వరమస్తకే తులస్యాం సకలా దేవా వసంతి సతతం యతా అతస్తయా చయేద్గోపే సర్వాన్ దేవాన్ సమర్చయం నమస్తులసి సర్వజ్ఞే పురుషోత్తమవల్లభే పాహి మాం సర్వపాపేభ్యః సర్వసంపత్ప్రదాయికే ఇతి స్తోత్రం పురాగీతం భక్తులు ఎవ్వరూ కూడా లేచి నిలబడద్దండి. మరి కాసేపట్లో తులసి దామోదరులు కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించుకుని భక్తులను సాక్షాత్కరించేందుకు మీ ముందుకు వస్తున్నారు. ఎక్కడ వారు అక్కడ కూర్చొని మనఃపూర్వకంగా నమస్కారం చేసి గోవింద నామస్మరణ చేయాలి. యోపాం పుష్పం వేద ఎవరు కూడా లేచి నిలబడద్దు. ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి यो अग्निरायतनं वेद आयतनवान् भवति आपो वा अग्निरायतनो आयतनवान् भवति य एवं वेद योपमायतनं वेद आयतनवान् भवति वायुर्वा अपामायतनो आयतनवान् भवति यो वायोरायतनं वेद आयतनवान् भवति
आपो वै वायोरायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद असौ वै तपन्नपामायतनम् आयतनवान् भवति यो मुष्यतपद आयतनं वेद आयतनवान् भवति आपो वा अमुष्यतपद आयतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति चन्द्रमा वा अपामायतनम् పరిణయోత్సవ चन्द्रमस వైభవంతో आयतनं वेद आयतनवान् తులసి దామోదరులు మన ముందుకు రాబోతున్నారు. లక్ష్మీ పల్లకి సేవ దామోదర గోవింద. మీ ముందుకు రాబోతోంది. అమ్మ ఎవ్వరూ లేచి నించోవద్దు.